ఒకే ఒక్క విషయాన్ని మార్చుకుంటే మన జీవితం మొత్తం మారిపోతుందని ఎప్పుడైనా అనిపించిందా? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్రాథమిక మార్పు గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. ఈ ఒక్క మార్పు మన పోరాటాలన్నింటినీ ముగించే శక్తిని కలిగి ఉంది. మనలో చాలామందికి ఆధ్యాత్మికంగా ఎదగాలని ఉంటుంది. కాని ఎంత ప్రయత్నించినా ఒకే చోట ఆగిపోయినట్లు, ఒక అంతులేని పోరాటంలో చిక్కుకుపోయినట్లనిపిస్తూ ఉంటుంది కదా. ఈ అనుభవం చాలామందికి తెలిసిందే. మన శక్తి కొద్దీ ప్రయత్నిస్తున్నా, ప్రార్థిస్తున్నా, కాని పదే పదే అవే తప్పుల్లో పడిపోతున్నామనే భావన, అది ఎంత నిరుత్సాహాన్నిస్తుందో కదా. ఇదిగో, సరిగ్గా ఇలాంటి ఓ ఆవేదనే ఒక యువకుడి మాటల్లో. అతను ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి తన హృదయాన్ని తెరచి తన నిరంతర వైఫల్యాల గురించి ఇలా వాపోయాడు. అయితే ఇక్కడసలు సమస్య మన ప్రయత్నంలో లోపం కాదు. సమస్యేంటంటే మనం కడుతున్న పునాదే తప్పు. మనం పూర్తిగా తప్పుడు పునాదిమీద మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవాలని చూస్తున్నాం. అందుకే అది పదే పదే కూలిపోతోంది. ఈ సొంత బలం మీద ఆధారపడటం అనేది అదో పెద్ద ఉచ్చులాంటిది. మరి ఈ స్వీయ ప్రయత్నం మనల్ని విజయానికి కాకుండా వైఫల్యానికే ఎందుకు నడిపిస్తుందో ఇప్పుడు చూద్దాం. బైబల్ ఈ నిరంతర పోరాటానికి మూల కారణాన్ని శరీరమని పిలుస్తుంది. అదే మన పాప స్వభావం. అది తన సొంత శక్తితో దేవుణ్ణి మెప్పించాలని చూస్తుంది, కాని పదే పదే ఫెయిలవుతుంది. ఎందుకంటే దాంట్లో గెలిచే శక్తి సున్నా. ఎక్కడ చూడండి, జీవించడానికి రెండు వేర్వేరు మార్గాలు కనిపిస్తున్నాయి. ఎడమవైపున్నది పాత పద్ధతి, అంటే నియమాలు పాటించడం, చెడు అలవాట్లను అణచుకోవాలని మనమే కష్టపడటం, ఇలా భూమి మీద నుండి దేవుడికి దగ్గరవ్వాలని ట్రై చేయడం. కాని కుడివైపున్న చూడండి, అదో కొత్త మార్గం. ఇది మన లోపల ఉన్న పరిశుద్ధాత్మను ఫాలో అవ్వడం. మనం ఆల్రెడీ దేవుడితో ఉన్నామన్న సత్యాన్ని గ్రహించి పరలోకం నుండి భూమీద జీవించడం. ఒకటి పోరాటమైతే మరొకటి పూర్తి విశ్రాంతి. సరే, ఈ పోరాటాన్ని ముగించే అద్భుతమైన సత్యం ఒకటుంది. అది మన గుర్తింపుకు సంబంధించింది. మనం ఎవరం అనే విషయంలో ఒక పెనుమార్పు జరిగిపోయింది. ఇది వినడానికి చాలా విప్లవాత్మకంగా అనిపించొచ్చు, కాని సత్యమిదే. మనలో పోరాడుతున్న ఆ పాత నేను అనేది క్రీస్తుతో పాటు శిలువమీద చనిపోయింది. ఇట్స్ గాన్. అదిక లేదు. అంటే మనం పోరాడుతున్నది ఆల్రెడీ ఓడిపోయిన శత్రువుతో అన్నమాట. ఒక్క నిమిషం, ఆ పాత స్వభావం పోతే మరి పోరాటాలు, ఈ ఫీలింగ్సు ఇంకా ఎందుకింత నిజంగా అనిపిస్తున్నాయి అనే ప్రశ్న రావచ్చు. ఇది అచ్చం మనం ఒక పడవలో ప్రయాణించి కిందకి దిగాక కూడా భూమి ఇంకా కదులుతున్నట్టే అనిపిస్తుంది కదా. అలాగనమాట. ఆ ఫీలింగ్ ఉంది, కాని అది రియాలిటీ కాదు. అందుకే విజయం అనేది మనం కష్టపడి సాధించుకోవాల్సిన గమ్యం కాదు. క్రీస్తుతో పాటు ఉన్నత స్థానంలో కూర్చోవడం అనేది మనం ఇప్పటికే పొందిన ఒక వాస్తవం. మనం చెయ్యాల్సిందల్లా ఆ స్థానం నుండి జీవించడం మొదలుపెట్టడమే. సరే, ఇదంతా థియరీపరంగా బావుంది. కాని ప్రాక్టికల్గా మన రోజువారీ జీవితంలో ఈ విశ్రాంతి స్థానం నుండి జీవించడముంటే ఏంటి? పోరాటాన్ని ఆపేసి ఆ విశ్రాంతిలోకి ఎలా వెళ్ళాలి? ఉదాహరణకి, మనకి కోపం వచ్చిందనుకుందాం. పాత పద్ధతిలో ఏం చేస్తాం? దాన్ని అణచేయాలని చూస్తాం. కాని ఈ కొత్త పద్ధతిలో ఫస్ట్ పోరాడటం ఆపేయాలి, రెండోది రిలాక్స్ అవ్వాలి, విశ్రాంతి తీసుకోవాలి. ఈ సమస్య ఆల్రెడీ పరిష్కారమైపోయిందని, అది మన ఉన్న స్థానానికి చాలా కింద ఉందని గుర్తు చేసుకోవాలి. ఇక మూడోది, మన పర్స్పెక్టివ్ మార్చుకోవాలి. సమస్యను భూమిమీద నుండి కాదు, పరలోకంలో మన స్థానం నుండి చూడాలి. అప్పుడు చూడండి దేవుని శక్తి ఎలా పనిచేస్తుందో. ప్రసంగి గ్రంథంలో చెప్పినట్లు, రాజు మాట ఎక్కడుండునో అక్కడ అధికారం ఉండును. మనం క్రీస్తుతో పాటు రాజుల స్థానంలో కూర్చున్నాం కాబట్టి మన మాటలకు కూడా అధికారముంటుంది. మన మాటలు మన కొత్త స్థితిని ప్రతిబింబించాలి. మన కొత్త గుర్తింపు మన మాటలను కూడా మార్చేస్తుంది. చూడండి, కేక్ ముక్క కోసం చచ్చిపోతున్నాను అనో, ఈ పని నన్ను చంపేస్తోందనో, ఇలాంటి మరణపు మాటలకు బదులుగా దీర్ఘాయువుతో దేవుడు నన్ను సంతృప్తిపరుస్తాడు లాంటి జీవపు మాటలు మాట్లాడటం మొదలు పెడతాం. ఎందుకంటే మనం మాట్లాడేదే మన రియాలిటీగా మారుతుంది. మన మాటలకు అధికారం ఉన్నట్టే మన ప్రార్థన కూడా ఈ కొత్త ఉన్నత స్థానం నుండి పూర్తిగా మారిపోతుంది. సాధారణంగా మనం ఎలా ఫీలవుతాం? మనం భూమ్మీద ఉండి ఎక్కడో ఆకాశంలో దూరంగా ఉన్న దేవుడికి ప్రార్థిస్తున్నట్టు అనుకుంటాం. ఈ దూరమనే ఫీలింగ్ మన విశ్వాసాన్ని చాలా బలహీనపరుస్తుంది. కాని అసలు నిజమేంటంటే మనం దూరంగా లేము. మనం ఇప్పటికే తండ్రి కుడిపక్కన క్రీస్తుతో పాటు కూర్చుని ఉన్నాం. కాబట్టి ప్రార్థన అంటే ఎక్కడో దూరంగా ఉన్నవారితో మాట్లాడడం కాదు, మనతో పాటే ఉన్నవారితో సంభాషించడం లాంటిది.
అది కేవలం అడగడం మాత్రమే కాదు, ఆల్రెడీ ఇచ్చిన వాటికి కృతజ్ఞతలు చెప్పడం. మరి మొదట్లో చెప్పుకున్న ఆ యువకుడి కథ ఏమైందో తెలుసా? చాలా సంవత్సరాల తర్వాత అతను మళ్ళీ కనిపించాడు. కాని ఈసారి అతనిలో ఆ పోరాటం లేదు, ఆ నిస్సహాయత లేదు. అతన్లో ఒక రకమైన రాజసం, మాటల్లో అధికారం కనిపిస్తున్నాయి. ఎందుకంటే అతను తన నిజమైన గుర్తింపేంటో తెలుసుకున్నాడు. దాని నుండి జీవించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మన వంతు. మనం కూడా ఇప్పటికే విజయం సాధించామని, పోరాటం ముగిసిపోయిందని మనస్ఫూర్తిగా నమ్మితే మన రాబోయే వారం ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే మీరు ప్రార్థన చేసేటప్పుడు మాకోసం కూడా కాస్త ప్రార్థించమని మనవి చేస్తున్నాం. మనం ఒకరికొకరం ప్రార్థనలో సపోర్ట్ చేసుకుందాం. అంతేకాకుండా మీరు లైక్ చేసి, కామెంట్ చేసి, ఫాలో అవ్వడం ద్వారా ఈ మాటలు మరింత మందికి చేరడానికి సహాయపడగలరు. తద్వారా మనమందరం కలిసి ఈ సంఘంలో ఎదగగలం.